పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇస్మాయిల్ ఖాన్పేట సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బక్క మంజుల బలరాం తన గుర్తు కత్తెర గుర్తుకి ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇవాళ ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో మంజుల ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఆమె చేసిన ఇంటింటి ప్రచారంలో ఓటర్ల నుంచి మంచి స్పందన రావడంతో తన గెలుపు తథ్యమని మంజుల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి బక్క మంజుల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంజుల ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ తన గుర్తు కత్తెర గుర్తుకి ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ ఓటర్లను బక్క మంజుల కోరారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేస్తానని మంజుల ఇస్మాయిల్ ఖాన్పేట ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తమ గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని మంజుల హామీ ఇచ్చారు. అందుకే కత్తెర గుర్తుకి ఓట్లు వేసి తనను సర్పంచ్గా మరియు గ్రామంలోని తన ప్యానెల్కి సంబంధించిన వార్డ్ అభ్యర్థుల్ని గెలిపించాలని మంజుల కోరారు. మంజుల మాకు స్థానిక శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేయడానికి ప్రజల ముందుకు వెళ్తున్నాము. ఇవాళ ప్రజల నుంచి కూడా మాకు మంచి ఆదరణ ఉంది. మాకు సంబంధించిన 12 మంది వార్డు సభ్యులు మమ్మల్ని భారీ మెజారిటీతోటి గెలిపించడానికి ఇక్కడ ప్రజలందరూ మాకు చెప్తున్నారు. మేము ఈ గ్రామాన్ని మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి మా మేనిఫెస్టో ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రామంలో ఇక్కడ దగ్గరనే ఉన్న డంప్ యార్డ్ను కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరగానే తీయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటింటికి మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, ఇట్లాంటి గ్రామానికి సంబంధించిన రైతుల కోసం కూడా మేము గతంలోనే మాకు లిఫ్ట్ ప్రతిపాదన ఉంది. మా శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి సహకారంతో అది తొందరగానే అమలు చేయించి ఇక్కడ చెరువులలో నీళ్లు నింపడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని రంగాలలో మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటాం. దయచేసి గ్రామ ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజారిటీతోటి మా మెంబర్లను భారీ మెజారిటీతోటి గెలిపించగలరని కోరుచున్నాం. మా గ్రామంలో చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు. వారికి అన్ని రంగాలలో ప్రైవేట్ పరంగా వచ్చిన వారికి ప్రైవేట్ పరంగాను, ఉద్యోగాలలో తప్పకుండా మేము మా వంతు సహకారం చేసి అన్ని రంగాలలో వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే ఒక డిజిటల్ లైబ్రరీ కూడా మా దగ్గర చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారి కోసం ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాము. విద్యా వైద్య రంగాలలో కూడా మేము తప్పకుండా మా వంతు సహకారం చేసి ముందుకు తీసుకెళ్తామని 5 సంవత్సరాలలో ఒక ఆదర్శ గ్రామంగా మా జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుతామని మా ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి గారి సహకారంతో పూర్తి స్థాయిలో మేము పనిచేసి ముందుంటామని తెలియజేస్తున్నాం. కత్తెర గుర్తుకే మనం ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాం. బక్క మంజుల గారు, బక్క బలరాం గారి ఆధ్వర్యంలో జగ్గారెడ్డి సహకారంతో జగ్గారెడ్డి బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తు ఓటుతోటి అందరూ ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ ప్రజలందరూ పూర్తి సహకారంతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఓటు అనేది ఒకసారి రాదు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఓటు అనేది. అది అమూల్యమైన వ్యక్తులకు వేసి మీ ఓటునికి విలువనివ్వండి. ఓటు విలువ ఇచ్చి మీకు ఎవరైతే గ్రామ ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారని మీకు నమ్మకం ఉందో ఆ నమ్మకంని కంపల్సరీ బక్క మంజుల గారు, బలరాం గారు నెరవేర్చాలని మేము నమ్ముతూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి భారీ మెజార్టీతో గెలిపించండి. నిరుద్యోగులు కానీ, శానిటేషన్ కానీ, పారిశుద్ధం కానీ, ఏవైనా కానీ, వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ వాళ్ళకి కంపల్సరీ సహాయ సహకారాలు కంపల్సరీ ప్రతి వేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉండడమే కాకుండా 5 సంవత్సరాలు ఇప్పుడు మాత్రమే కాదు, మీ 5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు సహకారం పూర్తిగా గ్రామ ప్రజలందరికీ ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించగలరని, అంతేకాకుండా ఈ కత్తెర ఓటు వేసిన వాళ్ళు వార్డు మెంబర్లు 12 మంది వార్డు మెంబర్లు వాళ్ళకు కూడా అందరికీ భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నాను. 9వ వార్డు బ్యాతోల్ రోడ్ డ్యానేజ్ పైపులు లేక 5 సంవత్సరాలు అవుతుంది. గతంలో 5 సంవత్సరాల సంది ఈ బ్యాతోల్ రోడ్ రహదారి పట్టించుకునే నాయకులు లేరు. ఇలా కుక్కలు నక్కలు పడ్డా ఎవరు పట్టించుకునే నాయకులు లేరు. మొన్న స్త్రీలు కూడా అంగడి జాగేటప్పుడు 2-3 పడ్డారు. అందుకనే బక్క మంజుల గారిని గెలిపించి
మన 12 మంది నింబలము అధికారంలో ఉండి ఆమె సాధిస్తే మనకి డ్యానేజ్ గీనేజీ ఏవైనా సౌకర్యం చేయగలదు.